తెలంగాణ రాష్ట్రానికి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాస్ట్ రాసి పెట్టుకోండి 2028 నాటికి బీసీ వ్యక్తిని కుర్చీలో కూర్చోబెట్టకపోతే తీర్మానం వలన సచ్చినట్టే అన్నారు. సాధ్యమైద్ది అన్నది మీకెందుకు డౌట్? చేసి చూపిస్తాం కదా. ఇది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒకే ఒక్క నినాదం చెప్పినాడు, జిత్నా ఇస్సేదారి ఉతనే భాగేదారి అని చెప్పాడు. అంటే ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళకు అంత దక్కాలనేది ఆయన ఆలోచన. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం బీసీల జనాభా 54% పై చిలుకుంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందంటే ఈ 54% పై చిలుకున్నటువంటి జనాభా మెజార్టీ ప్రజలైనప్పుడు మెజార్టీ ప్రజల నుంచే ముఖ్యమంత్రి వస్తాడు కదా. అవును. సో ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే ముందున్నటువంటి హైదరాబాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడ్డ ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలే. ఓన్లీ భారతదేశంలో బీసీ ముఖ్యమంత్రి కానీ ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్. కాబట్టి మేము స్ట్రాంగ్ గా ఇప్పుడు గతంలో ఉన్నటువంటిగా బీసీ మూవ్మెంట్స్ అట్లా లేకుండా ఇప్పుడు స్ట్రాంగ్ గా బీసీ మూవ్మెంట్స్ డెవలప్ అయినాయి. వాదం బలపడతా ఉంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పదే బీసీలను చైతన్యపరచడం కోసం ఆయన వంతు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వీటన్నిటి అంచనాలు చూసినప్పుడు యాజ్ ఏ అనలిస్ట్ గా, జర్నలిస్ట్ గా, పొలిటీషియన్ గా అన్నిటిగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. 2028 తర్వాత 100కు 200% బీసీ ముఖ్యమంత్రి ఆ పీఠం మీద కూర్చుంటాడు. అసలు మీ ధైర్యం ఏంటి? నేను నెక్స్ట్ ఎలక్షన్ లో నిలబడితే ఓసీలు నాకు ఓట్లు వేయొద్దు, నా బీసీ ఓట్లు నాకు చాలు అన్నారు. మీరు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓన్లీ బీసీ ఓట్లతోనే గెలిచారా? ఓసీలు ఓట్లే లేదా? రైట్, మంచి క్వశ్చన్ అడిగిన వెంకట్. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అంశం తీసుకుందాం. ఇప్పుడు మీరు అన్నట్టు నాకు తీన్మార్ మల్లన్నకు ఓన్లీ బీసీల ఓట్లు జరుపుతాయి. ఇప్పుడే చెప్పిన 54% మంది ప్రజలు బీసీలు ఓటర్లుగా ఇక్కడ ఉన్నారు, 154% మంది. మరి అటువంటప్పుడు నేను నాకు గెలవడానికి కావాల్సినటువంటి ఓట్లు 50%. ఒకవేళ 50-50 అనుకున్నా కూడా 50%. పోలైన ఓట్లు అవన్నీ పక్కకు పెట్టి బీసీలు అందరూ వేస్తారంటారా? 100% వేస్తారు. మొన్నటిసారి ఎన్నికల్లో వెంకట్, మొన్నటిసారి జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఎమ్మెల్సీగా గెలిచిందంటే అది బీసీలు పెట్టిన పుణ్యమే, బీసీలు పెట్టిన భిక్షమే. పైపెచ్చు తీన్మార్ మల్లన్నను ఓడగొట్టడానికి అదే అడగబోతాను. వాళ్ళు చేసినటువంటి కుట్ర రెడ్డి దొరలేనా? అందరు చేసిరు. అది నేను పసిగట్టలేక కాదు, పసిగట్టే చెప్పిన వరంగల్ మీటింగ్ లో మీరు తీన్మార్ మల్లన్నను ఓడగొట్టడానికి సాయశక్తుల కృషి చేసిరు కదా. మీకు దమ్ముంటే ఈసారి మీరు గెలువురు చూద్దామని చెప్పి సవాల్ చేసిన. ఆ సవాలుకు నేను కట్టుబడి ఉన్నా, చూపిస్తా. ఇంకోటన్నా, అందులో కూడా నా కోసం పని చేయని వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది జెన్యున్ గా పనిచేసారు. ఒకరిద్దరు మంత్రులు వాళ్ళ స్థాయిలో ప్రయత్నాలు చేశారు గెలిపించడం కోసం. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 20 లక్షల పైచిలుకు మంది బీసీలుంటే 1952 నుంచి 2020 వరకు జరిగినటువంటి మొత్తం ఎన్నికలు 171 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి అన్ని నియోజకవర్గాల్లో. ఓకే. అందులో 116 సార్లు 2,14,000 మంది ఉన్నటువంటి ఓసీలు 116 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. 20 లక్షల పైచిలుకు జనాభా ఉన్నటువంటి బీసీలు 16 సార్లు అయ్యారు. ఎస్సీ ఎస్టీలు 38 సార్లు అయ్యారు. బీసీలే తక్కువ, 16. అదే అంటే ఇక్కడ ఓట్లు ఎవరివి? మనం ఓట్ల సంఖ్యలో చూసుకున్నప్పుడు 20 లక్షల మంది బీసీల ఓట్లు కనిపిస్తున్నాయి మనకు క్లియర్ గా. సీట్లు ఎవరి? ఓసీలే కనిపిస్తా ఉన్నాయి. సో ఈ లెక్కలన్నీ కూడా ఇలా ఓట్లు మాయి, సీట్లు మీయి. అందుకోసం నేను చెప్పిన డేరుగా చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్నకు రెడ్డిల ఓట్లు వద్దు, ఈ రెడ్డిలకు బీసీల ఓట్లు వద్దని చెప్పగలుగుతారు. ఇంత ధైర్యంగా ఇప్పటివరకు ఎవరు చెప్పలే, ఏ పొలిటీషియన్. నేనేమంటున్నా, మీకు ధైర్యం ఉంటే తీన్మార్ మల్లన్న కబ్బొద్దు, మీరు ఎట్లా వేరు, అవి మాకొద్దు, బీసీల ఓట్లు మాకు వద్దని మీరు చెప్పగలుగుతారా? ఆ మాట చెప్పలేరు. మీరు ఇన్ని రోజులు వేసుకున్నారు, ఈసారి మేము సిద్ధంగా లేవేయడానికి. ఓకే. మా ప్రజల్లో ఆలోచన వచ్చింది, మా ప్రజల్లో ఒక ఐక్యత వచ్చింది. కాబట్టి ఇవాళ నేను ఆ డేర్గా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నల్గొండ లెక్కలే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో
మీ సొంత గ్రామంలో ఓసీల ఓట్లెన్ని, బీసీల ఎన్ని, ఎస్సీల ఎన్ని, ఎస్టీల ఎన్ని అనే లెక్క కూడా మా తాను ఉంది. ఈ లెక్కలు పక్కాగా ప్రభుత్వ లెక్కలు, సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు, ఈ ప్రభుత్వం సేకరించినటువంటి లెక్కల ఆధారంగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ చేస్తే ఇంకా బీసీల జనాభా పెరుగుతుంది. ఇది 2016 లెక్కలు ఇవి. కాంట్రాక్టులు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కాంట్రాక్టులు చేసేదేంది, వాళ్ళ కంపెనీలకు లబ్ధి చేకూర్చడం ఏంది? అంటే మీకు అనుకూలమైనటువంటి టెండర్లు వేసుకొని మీకు అనుకున్న తీరుగా పంచుకొని పోవడమేనా? 42% కాంట్రాక్టులు బీసీలకు ఇస్తాన్నారు. ఏవి మరి ముగ్గురు రెడ్లు మనసుకు తిన్నారంటే అనకపోతే ఏం చేస్తావా? బీసీలకు అన్యాయం, బీసీ కాంట్రాక్టర్లకు అన్యాయం జరుగుతుంటే నేను సాటు కంటలేను వెంకట్, నీకెవరు అమ్మగట అంటున్నా ఈ మాట, కట్టుబడి ఉన్న మాటకు. మీరు బీసీల గురించి మాట్లాడుతుంటే రెడ్డిలను కించపరిచేలా మాట్లాడారని చెప్పి రెడ్డి జాగృతి సంఘం మీ మీద కేసు కూడా పెట్టడం జరిగింది. మీరు బీసీల గురించి మాట్లాడితే రెడ్డిలకి ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళు భయపడుతున్నారా? విషయం ఏంటంటే వాళ్ళకి తెలియనటువంటి అంశం, నేను శత్రువుని యుద్ధానికే పిలుస్తుంటా, అవును, వచ్చినట్టే వచ్చి జారిపోయారు. మా వ్యూహం అర్థమైందో అర్థం కాలేదో మేము యుద్ధానికి పిలుస్తున్నాం, అవును, వాళ్ళు వచ్చినట్టు వచ్చి జారిపోయారు. బీసీలు ఏమన్నా మీ ఇంట్లో సొమ్ము అడుగుతుర్రా? ఈ 70 ఏళ్ల సంది బీసీల సొమ్ము ఎవడు తింటుండు? ఇదే కదా మేము అడుగుతుంది, మేము అడుగుతున్నది ఇదే. మీకేమి నొప్పి, మీకేం ఇబ్బంది? గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎందుకు తడుముకుంటారు? ఒక్కటి వెంకట్, 70 సంవత్సరాల నుంచి పరిపాలన బీసీలు అయితే చేయలే కదా, రెడ్డిలదే చేయలే కదా. మరి ఇప్పటికీ 70 సంవత్సరాల నుంచి మా రేషన్ కార్డుల సంఖ్య ఇంకా పెరిగింది, తెల్ల రేషన్ కార్డులు. మా హెల్త్ సెక్టర్ బాగుపడలే, మా ఎడ్యుకేషన్ సెక్టర్ బాగుపడలే. అంటే మీరు ఫెయిల్ అయినట్టే కదా. 70 ఏళ్ళ నుంచి పరిపాలన చేసి మాకు పరిపాలన చేత కాదని మీరు నిరూపించారు కదా. మేము చూసుకుంటాం ఎట్లా చేసుకోవాలి, మేము చూసుకుంటాం. అది మీకు పరిపాలన చేత కాదనేది స్పష్టంగా అర్థమైపోయింది. మీ పరిపాలన అంతా మీరు బతకడం కోసమే. ఇలా ఈడబ్ల్యూఎస్ కోటాలో ఈ టీచర్ పోస్టుల భర్తీలో మీరు చూడండి ఏం జరిగిందో, రేపటి గ్రూప్ 1లో చూడండి ఏం జరుగుతుందో. అన్ని ఉద్యోగాలలో జరిగేటువంటి దోపిడీ. రిజర్వేషన్లు ఎవరి కోసం తెచ్చారు వెంకట్? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో ఆ పేద వర్గాలు పైకి రావడం కోసం పెట్టారు. రిజర్వేషన్లు మా కోసం పెట్టిరని ఇప్పుడు వాళ్ళు వాడుకుంటారు కదా 10%. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీ కమ్యూనిటీ 6.69%. దాంట్లో డివిజన్ చేస్తే రెడ్లు ఉన్నది 10 లక్షల మంది, వెలమలు ఉన్నది 1,02,000 మంది. మొత్తం ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా ఈడబ్ల్యూఎస్ కోటాలో సీట్లు పొంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తుంటే వాళ్లకు 67 మార్కులు వచ్చినటువంటి ఎస్టీకి రాదు ఉద్యోగము, 50 మార్కులు వచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటాలో మహిళకు వస్తుంది. రిజర్వేషన్ ఎవరి కోసం అమలు అవుతున్నట్టు? నష్టపోతుంది ఎవడు? పేదోడు. మరి ఇది ఫిక్స్ చేయకుండా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటేనే మీరు పోయి కోర్టులో కేసేస్తారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో మీకు రిజర్వేషన్లు అయితే కోర్టులు వెంటనే అమలు చేయండి ఆలస్యం చేయకూరంటారు. అదే బీసీలకు ఇవ్వాలని చెప్పి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కొట్లాడితే మీరు కోర్టులకు పోయి మీరు కోర్టులో కేసేస్తే కోర్టు కూడా చెప్తుంది మేము చెప్పేదాకా మీరు అమలు చేయొద్దని చెప్పి. 27% రిజర్వేషన్ కూడా అమలు చేయాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు కోర్టులు 2 సంవత్సరాలు ఆపినాయి తెలుసా? 2 సంవత్సరాలు ఆపినాయి కోర్టు, మేము చెప్పేదాకా మీరు ఇంప్లిమెంట్ చేయొద్దని చెప్పి. ఏది మండల కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవి ఇంప్లిమెంట్ చేయడం కోసం పెడితే 2 సంవత్సరాలు కోర్టు దాన్ని ఆపింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒక్క క్షణం కూడా ఆపలే కోర్టు, ఇంప్లిమెంట్ చేసుకోపోరని చెప్పింది. అంటే ఏ వ్యవస్థ ఈ బీసీల కోసం పనిచేస్తలేదు వెంకట్. ఇక్కడ ఏ వ్యవస్థ ఈ బీసీల కోసం పనిచేస్తలేదు. ఇక బీసీలం తేల్చుకుంటాం, చూసుకుంటాం, మా వాటా మేమెంతో మాకంతా. మీ సొమ్ము అడుగుతలేం, నీ నోటికాడి బుక్ అడుగుతలేం. మేము మనుషులమే, పొలిటికల్ గా అన్టచబుల్ గా మిగిలిపోయినటువంటి బీసీలం మేమంతా అన్ని రకాల. ఇలా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఓసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జెడ్పీటీసీలలో బీసీల జెడ్పీటీసీల కంటే ఎస్టీల జెడ్పీటీసీలు ఎక్కువ ఉన్నారు. కేవలం 16-17% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ దొరికింది. ఎక్కడుండే అది? 33% ఉండే. 33% నుంచి సగానికి తీసుకొచ్చారు. సగానికి తీసుకొచ్చిన మహాత్ముడు పుణ్యాత్ముడు ఎవరు? ఈ కేసీఆర్ కాదా? అప్పుడు కేసీఆర్ సంఖలో పడి తిరుగుతున్నటువంటి నాయకుల పాపం కాదా ఇది? కాబట్టి నేనేమంటే మల్టిపుల్ దోపిడీ జరిగింది బీసీల పైన. దీన్ని ఎట్టి పరిస్థితిలో సహించం.
ఖచ్చితంగా ప్రజా చైతన్యానికి మేము పూనుకున్నాం, ప్రజలంతా చైతన్యమయ్యారు. వాళ్ళ లెక్కలు చెప్తుంటే వాళ్ళు ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. అమ్మో దాచిపెట్టాలి కదా, నువ్వు ఎట్లా బయట పెడతావు, ఇవి బయట పెడితే రేపు పొద్దుగాల మాకు ఓటు ఎవడేస్తాడంటే వేయరు, బరాబర్ వేయరు.